హౌ డు స్టూడెంట్స్, మన దట్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. 29 జనవరి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే పేపర్ ఉందో అది ఈరోజు డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీ కన్సిస్టెంట్గా నేను ప్రతి సెషన్లో చెప్తున్నట్టే ఈజీగానే ఉంది, అంటే ఇన్ కంపారిజన్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. అవునా? ఈ పేపర్లో అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ ఆర్గానిక్ నుంచి ఒక సిరీస్ లాగా అడిగారు. అంటే ఒక 2-3 రియాక్షన్లు చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు. అండ్ మోరోవర్ రియేజెంట్స్ మీద కూడా కొంత గ్రిప్ అనేది సాధించవచ్చు. ఎవరైతే 29th లోపు జరిగిన పరీక్షలు అన్నింటినీ బాగా రాశారో, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు అడ్వాన్స్ స్టార్ట్ చేసేయండి. ఎవరైతే అంత కాన్ఫిడెంట్గా లేరో వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు జేఈ మెయిన్ ఏదైతే మనకి ఏప్రిల్ సెక్షన్ ఉందో దానికి కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఎనాలిటికల్ రిపోర్ట్ అనేది నేను మన దట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీరు ఏమై ఫ్యూచర్ స్టెప్స్ టేకప్ చేస్తే బాగుంటుందనే విషయం మీద క్లారిటీ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో సొల్యూషన్లోకి దిగిపోదాం. 29 జనవరి ఫస్ట్ షిఫ్ట్. ఓకేనా? డీటెయిల్డ్ సొల్యూషన్తో పాటు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి బేట, ఆడ్ మ్యాన్ అవుట్ ఇట్లాంటి క్వశ్చన్ ఏదైతే ఇది బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చింది. అవునా? ఈ క్వశ్చన్ బయోమాలిక్యూల్స్ నుంచి రావడమే కాకుండా ఈ క్వశ్చన్ ఒక లెసన్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ చూడగానే ఇవన్నీ నాకు తెలియవు అనుకుంటాం మనం, అవునా కదా? ఇప్పుడు ఏదైతే ఇట్లాంటి మరీ థియరిటికల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అనే టెక్నిక్ ఫాలో కండి. అవునా? ఆడ్ మ్యాన్ అవుట్ అంటాను చూసావరా, అంటే ఏదైతే ఆడ్ ఉందో అదే మీకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. అవునా? సో చాలామంది అడుగుతున్నారు ఇది స్టార్చా అని. ఇది స్టార్చ్ కాదు బెటర్. మిల్క్ స్టార్చా? పిండి ఉంటుందా? కాదు కదా. ఈ రెండే ఉంటాయి దీనిలో, ఎమైలోజ్ అండ్ ఎమైలోపెక్టిన్ దీనిలో పార్ట్ ఇవి. అవునా? స్టార్చ్లోనే కదా, రెగ్యులర్ స్టార్చ్ అంటే ఈ వీట్, బార్లీ ఇట్లాంటి వాటి నుంచి వచ్చి. మరి యానిమల్లో ఉండేది ఏంటి అంటే అది గ్లైకోజన్. దీనిలో కూడా ఇంకో క్వశ్చన్ రావచ్చు. 1, 2, 3 ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 1, ఇది 3 అండ్ 1, 3 గ్లైకోసైడిక్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ 1, 2 ఉండేది ఏంది బెట? సుక్రోజ్ కదా. అవునా? 1, 4 ఉండేది మాల్టోస్ లాంటివి. సో ఇక్కడ 1, 3 ఉంటుంది బెట గ్లైకోసైడిక్ లింక్. ఇది ఈ క్వశ్చన్ కూడా ఫర్దర్గా రావచ్చు. దీనికి సంబంధించిన కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ గ్లైకోజన్. అంటే ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడంతో పాటు కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేయాలి మనం, అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ మరి ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగారు, మనందరికీ తెలుసు. అయానిక్ రేడియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే anion bears more size because of effective nuclear charge less, అండ్ క్యాటయాన్ సైజ్ అనేది స్మాల్ ఉంటుంది. ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ప్రోటాన్ బై ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ హై, సైజ్ ఈజ్ లెస్. సో ఇక్కడ ఏదైతే మనకు పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉంటుంది బేటా, అంటే Mg+2 అన్నిటికంటే స్మాలెస్ట్. అవునా? ఈ ఆర్డర్ రాసుకుంటూ వెళ్తాం మనం. ఏది ఇక్కడ ఆ తర్వాత ఏమొస్తుంది మనకి, ఇది 4 అయాన్స్ ఇచ్చారు కదా మనకి. ఎంత నెగిటివ్ ఉంటే అంత ఎక్కువ సైజ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ తోటి ఆన్సర్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత ఎలక్ట్రాన్, ఇది దెర్ఫోర్ తప్పు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మీ అందరికి తెలిసిందే. ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్ కేసులో ఫస్ట్ ఎలిమెంట్ కంటే సెకండ్ ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఎందుకు? స్మాల్ సైజ్. రీజన్ ఏంటి? స్మాల్ సైజ్. సో ఇది మైండ్లో పెట్టుకొని మనం చెప్తాం ఏమని, క్లోరిన్కి ఫ్లోరిన్ కంటే ఎక్కువ. యాక్చువల్లీ అయనైజేషన్ ఎంథాల్పీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో ఆ లెక్క ప్రకారం మనకి ఏది ఎక్కువ రావాలి? ఫ్లోరినే రావాలి, కానీ కాదు. ఎక్సెప్ట్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్, రిమైనింగ్ అన్ని కేసెస్లో ఇది సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది బట్ స్మాల్ ఆటమ్కి ఎక్కువ. ఇది మనం బేసిక్స్లోనే చదువుకుంటాం, అవునా కదా? అంటే ఇది కరెక్టే, ఇది తప్పు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఆల్రైట్, అన్ని సొల్యూషన్స్ ఫాలో అవుతున్నారుగా. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎరైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ అని చదువుతాం కదా, హాలో కాంపౌండ్స్. దీనిలో ఇప్పుడు ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మనకు బెంజీన్ మీద జరగదు, ఎందుకంటే రిపల్షన్స్ ఉంటాయి. బెంజీన్ మీద పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది నెగిటివ్ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మనకి ఆన్సర్ ఏది ఉంటుంది అంటే NO2 విల్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ టు ఎలిమినేట్ ది గ్రూప్ విచ్ ఇస్ ప్రజెంట్ టు ది పారా ఆర్ ఆర్థో. అంటే ఇక్కడ బ్రోమిన్ తీసేసి OC2H5 సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని మీజన్ హైమర్ మెకానిజం అని చెప్తారు. అవునా? ఇది ఇంపార్టెంట్ బెటా.
సో ఇక్కడ ఏమైంది, బ్రోమిన్ ప్లేస్లో OC2H5 రెండు చోట్ల రాదు, ఇది ఓన్లీ పారా లేదా ఆర్థో, ఇది మెటా పొజిషన్ కదా, ఇక్కడ పోతుంది, ఇక్కడ మాత్రమే పోతుంది అన్న. సో ఇది దాని రైట్ ఆన్సర్. మీరు చూడండి కరెక్ట్ గ్రిప్ దొరికితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ స్టీమ్ వోలటైల్ అంటే ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, లో బాయిలింగ్ పాయింట్. లో బాయిలింగ్ పాయింట్ దేనికి ఉంటుందన్న, ఆర్థోకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆర్థోకి, ఆర్థోలో ఏ బాండింగ్ ఉంటుంది బేట, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది, ఇంటర్మాలిక్యులర్ ఉంటే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. సో ఇక్కడ పారా అన్నింటిలో కూడా ఏముంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఉంటుంది హైడ్రోజన్ బాండింగ్, ఇక్కడ మాత్రమే ఇంటర్మాలిక్యులర్ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి దీనికి, ఆప్షన్ 1. నాకు తెలిసి చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటారు. ఇంకా సిఎఫ్ఎస్సి మీదనైతే ఆల్మోస్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అండ్ సిఎఫ్ఎస్సి హైబ్రిడైజేషన్ మీద ప్రతి సెషన్లో ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ వచ్చినాయి. సో సిఎఫ్ఎస్సి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్ ఆఫ్ లిగాండ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ CO+3, ఐరన్ +3, ఐరన్ +2, మ్యాంగనీస్ +2 ఉన్నాయి. సో ఈ రెండింటికంటే ఎక్కువ ఉండాలి, ఛార్జ్ ఎక్కువ ఉంది కదా ఆబ్వియస్లీ. మరి ఈ రెండింటిలో అంటే స్మాల్ సైజ్. సో ఇది తర్వాత ఇది ప్యూర్లీ ఈ కాన్సెప్ట్ బేస్డ్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో ఒకటే లైగాండ్స్ ఇచ్చింది. మామూలుగా లైగాండ్ మారినప్పుడు స్ట్రెంత్ చూస్ చేసేవాళ్ళం, కానీ సేమ్ లైగాండ్స్ ఇచ్చి ఛార్జ్ కూడా కొన్నింటిలో సేమ్ ఇచ్చి అటువంటిప్పుడు ఏం చూడాలి, సైజ్ ఇస్ ది మెయిన్ క్రైటీరియా. సో రైట్ ఆన్సర్ ఏంటి దీనికి, ఆప్షన్ 2. ఇది బాగా రివైజ్ చేయండి బట్ ఎవరైతే ఏప్రిల్లో సీరియస్ ఉన్నారు. ఇంక ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అన్న, క్లెమెన్సన్ రిడక్షన్ అంటారు కదా. క్లెమెన్సన్ ఏం చేస్తుంది, C డబుల్ బాండ్ గ్రూప్ని CH2 కింద మారుస్తుంది. ఎక్కడ కనబడితే అక్కడ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ మాత్రమే. సో ఇది CH2 కావాలి, ఇది కూడా CH2 కావాలి. అంటే ఇక్కడ హైడ్రోజన్స్ వస్తాయి, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ వస్తాయి. ఇది ముట్టదు, అది ఈథర్ లింకేజ్ని ముట్టదు. ఓకే, గాట్ ఇట్. ఆప్షన్స్ అన్ని దగ్గర ఉండి కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కదా. దీనికి నేను ఫార్ములా చెప్తా ఉంటాను. ఈ వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ మీద వచ్చే క్వశ్చన్స్ మీకు ఏదైతే అయాన్స్ కింద డిసోసియేట్ అవుతుందో బెట, ఇక్కడ ఎన్ని అయాన్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని, 3 కదా, n అందాం. సో గుర్తుపెట్టుకోబెట్ట, I is 1 + n - 1 × ఆల్ఫా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. I అంటే వ్యాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ కదా, అడుగుతున్నారు. 1 + n అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్, ఇక్కడ ఎంత 2 + 1. ఇది సమ్ ఆఫ్ ది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అవుతుంది, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ రైట్, సో వి గాట్ I is equal to 1 + 2 × ఆల్ఫా. I is equal to 1 + 2 × 0.3. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా రెగ్యులర్గా వస్తుంది, జాగ్రత్త. ఇది ఐపీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినట్టే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు టైం అడగబుద్ధి అవుతే నేను నిల్చున్నోని అడుగుతానా లేకపోతే పరిగెడుతున్నోని అడుగుతానా? ఖచ్చితంగా నిల్చున్నోనే అడగాలి, లేకపోతే వాడని కాలి కూడా పరిగెడతాడు. సో రేట్ అనేది డిపెండ్స్ అపాన్ స్లో స్టెప్, అందుకే దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఏది స్లో స్టెప్ని. అందులో ఎన్నైతే రియాక్టెంట్ గుర్తుపెట్టుకోవాలి బెటర్, రియాక్టెంటే. ఈ రియాక్టెంట్ కూడా మళ్ళీ ఏదైనా ఇంటర్మీడియట్ ఉంటే దాని లెక్క పెట్టద్దు. సో ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉంటే అదే దాని ఆర్డర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. అక్కడ నేను ఇంటర్మీడియట్ ఇచ్చి ఉంటే మాత్రం కూడా అయిపోయేది, ఇంటర్మీడియట్ ఇవ్వలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. దీనికి నేను చాలాసార్లు హింట్ చెప్పడం జరిగింది. ఏంటది, ఇక్కడ చూడండి, ఆక్సలేటు, అంతేనా? ఆక్సలేట్ C2O4 - 2 కదా. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, అది లైగాండ్, కీలేటింగ్ లైగాండ్, అది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. ఇది వీక్ ఫీల్డ్ లిగాండ్, లిగాండ్ మారిపోయింది. ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, ఇది వీక్ ఫీల్డ్ లిగాండ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే ఇన్నర్ ఆర్బిటాల్, నా పాత వీడియోస్ కూడా చూడండి, ఈ జేఈలో చాలాసార్లు సాల్వ్ చేశాను. ఈ ఇన్నర్ ఆర్బిటాల్స్ ఇక్కడ పేరింగ్ అయ్యి ఇన్నర్ ఆర్బిటాల్స్ ఖాళీ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఇన్నర్ ఆర్బిటాల్స్ వస్తాయి. వీక్ ఫీల్డ్ ఉంటే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే ఏంది, ఇప్పుడు ఇది 6 3 × 2, ఎందుకంటే ఇట్స్ ఎ బై డెంటేట్ లైగాండ్ కనుక 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉంది. సో కోవాలిటీకి ఆక్సిలేట్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉన్నప్పుడు ఏకి ఏం మ్యాచ్ చేద్దాం బెట, ఇన్నర్ ఆర్బిటాల్ మ్యాచ్ చేద్దాం. ఏం చేయాల్సిన పని లేదు, బీబీటీ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. దీనికి బీకి ఏం పెడదాం, 1 పెడదాం. అండ్ ఆల్ ప్లాటినం కాంప్లెక్సెస్, రిమెంబర్ దిస్, ఆర్
స్క్వేర్ ప్లేనార్ పెట్టుకోండి. ఇది అంటే ఏంటి, స్క్వేర్ ప్లేనార్ అంటే హైబ్రిడైజేషన్ ఏంటి బేటా, DSP2 అంటే దీనికి 3. ఇక చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇది 4 అన్నట్టే కదా టెట్రాహెడ్రల్. ఇది మ్యాచ్ అవుతుంది ఆన్సర్ బేటా. ఆప్షన్ చూసుకోండి మీరు. ఇంకో క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి, లాస్ట్ ఈక్వేషన్ నుంచి వస్తలేదేందా అని దిగులు పడితే ఇందులో వచ్చింది. ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ అడుగుతున్నారు. చూడండి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ 2 ఉండాలి. అర్థమైందా మీకు? ఎలక్ట్రాన్ క్యాన్సిల్ కావాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి మీరు, ఏమొస్తుంది? ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం ఈక్వేషన్ వస్తుంది బేటా, Mg + 2Ag ప్లస్ గివింగ్ రైజ్ టు Mg+2 మెగ్నీషియం ఆక్సైడ్ అయింది, సిల్వర్ రెడ్యూస్ అయింది. లాస్ట్ ఈక్వేషన్ ఏం పెడతాం, EMF = E0 - RT/NF. న్యాచురల్ కదమ్మా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్, సాలిడ్స్ తీసుకోకూడదు, సాలిడ్ కాన్సన్ట్రేషన్ 1 కదా బేటా. సొల్యూషన్లో ఉండే అయాన్స్ని మాత్రమే తీసుకోవాలి. Ag+2 వాట్ అర్థమైపోయిందా? ఇక్కడ అందుకే 3-4 ఆప్షన్ తీసుకోలేదు, ఆన్సర్ ఇన్నే ఉంది కదా నాన్న. ఎన్ ఎంత, ఎన్ 1-2 మధ్య కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత అది, 2F. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఆల్రైట్, ఎన్ దగ్గర కూడా 1-2 ఇచ్చింది. 1 ఇచ్చింది, 1 పెట్టిన వాళ్ళు ఉన్నారు తొందరలో, అవునా? ఇదైతే ప్యూర్లీ థియరిటికల్ క్వశ్చన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మెటాలిక్ బాండ్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటాలిక్ బాండ్ ఈజ్ హయ్యర్ ఇన్ ఐరన్, యూ నో దాట్ రైట్. ఇట్స్ ఏ హార్డ్ మెటల్, అందుకే కదా బేటా స్టీల్ రూపంలో వాడతాం. మిగతాయని తప్పు, థియరిటికల్ క్వశ్చన్, దానిలో లాజిక్ ఏం లేదు. ఇది ఈక్విలిబ్రియం నుంచి వచ్చింది. ఇక్కడ ఏం చేశారు, టోటల్ ప్రెషర్ ఇచ్చి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చి ఆల్ఫా అడుగుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపీ. అని బేటా ఒక నిమిషం చెప్పండి, కేపీ రాస్తాం. ఏం రాస్తాం, కేపీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A2 బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B2, ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B2 హోల్ పవర్ 1/2 డివైడ్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A2B అని రాస్తాం కదా. రాసినప్పుడు నీకు ఏమవుతుంది, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయను, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి కామన్ సెన్స్ వాడి చూస్తే మీకు ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్ ఏది, 1 + 1/2 అంటే పవర్స్ ఎందులో వస్తాయి మీకు, 3/2 2/3 వస్తాయి కదా, అవునా? అంతే కదా, అంటే 2/3 3/2 ఉన్నది. ఇది ఇట్లా చూసి చేయొచ్చు. లేదంటే సార్ లేదు మాకు సాల్వ్ చేసి చూపించండి అంటే కొంచెం లెంతీ అయినా ఓపికతో వినండి. A2B gives rise to A2 + ½ B2. ఇనీషియల్ మనకి ఇవ్వనప్పుడు 1 అనుకోవాలి. ఏమి ఇవ్వలేగా అమౌంట్, 1 - ఆల్ఫా పోతే ఇది ఆల్ఫా వస్తుంది, ఇది α/2 వస్తుంది, అంతేనా మేడం? సో KP = పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A2 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ అంటే α/1 + α/2 అంటే టోటల్ మోల్స్. ఆల్ఫా ఈజ్ మోల్స్ ఆఫ్ A2 బై టోటల్ మోల్స్ ఈజ్ 1 + α/2 ఇంటూ టోటల్ ప్రెషర్, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెషర్. అదేవిధంగా B2కి రాద్దామా, α/2 బై 1 + α/2 ఇంటూ టోటల్ ప్రెషర్ హోల్ పవర్ 1/2 డివైడెడ్ బై 1 - α/1 + α/2 ఇంటూ టోటల్ ప్రెషర్. ఇది ఫార్ములా వచ్చింది మనకి. అయితే ఇక్కడ యూ కెన్ నెగ్లెక్ట్ ఆల్ఫా ఇన్ కంపారిజన్ టు 1. అంటే ఎక్కడెక్కడైతే నీకు ఆల్ఫా ఉందో 1తో పోల్చినప్పుడు అది తీసేయి, సింపుల్ అవుతుంది. అప్పుడు నీకు కేపీ ఏమొచ్చింది బేటా, ఆల్ఫా, ఎక్కడ ఏం మిస్టేక్ జరగలేదు కదా, ఆల్ఫా ఇంటూ P ఇంటూ α/2, అవునా? α/2 హోల్ పవర్ 1/2 ఉంది అక్కడ, చూడాలి కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే, ఇంటూ P పవర్ ఇక్కడ 1/2 అంటే 3/2, ఆల్రైట్, డివైడెడ్ బై ఇదంతా P, అవునా కదా? సో దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకా సింప్లిఫై చేసుకోండి. గాట్ ఇట్. సో మీకు మీ ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ ఆప్షన్ 4 బేటా. పాజ్ చేసి చూసుకోండి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ వర్సెస్ ఎప్పుడైతే నువ్వు మోలార్ కండక్టెన్స్ గీస్తావో నీకు వచ్చే గ్రాఫ్ 2 రకాలు ఉంటుంది బేటా, √C. దానికి ఈక్వేషన్ ఉంటుంది అన్నమాట, లాంబ్డా = A - B√C, వేర్ A ఈజ్ కాల్డ్ యాజ్ మోలార్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఇది దాని నెట్ ఈక్వేషన్. సో ఇక్కడ 2 రకాల గ్రాఫ్స్ వస్తాయి మనకు. ఒకటి ఇట్లా వస్తుంది, స్ట్రైట్ లైన్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఆల్రైట్, విచ్ అపాన్ ఎక్స్ట్రాపోలేషన్ అంటే ఇట్లా దీన్ని సాగదీస్తే మీకు λ0 వస్తుంది ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లైక్ KCl సంథింగ్ లైక్ దట్. వేరాజ్ అదే వీక్ ఎలక్ట్రోలైట్కి అయితే ఇది టచ్ అవ్వదు, ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది లైక్ ఎసిటిక్ యాసిడ్ అట్లాంటి వాటికి. వీక్ ఎలక్ట్రోలైట్కి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది, మనకు తెలిసిందే గ్రాఫ్ గురించి. సో ఏమంటున్నారు ఇక్కడ, రూట్, అవునా కదా, లీనియర్లీ డిపెండెంట్ ఆన్ √C ఫర్ ఎలక్ట్రోలైట్, దెన్ మోలార్ కండక్టెన్స్ ఫర్ ద సేమ్ ఎలక్ట్రోలైట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే నీళ్లు కలుపుతున్నా కొద్ది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది బేటా. షార్ప్ ఏం కాదు, ఎందుకంటే ఇది లీనియర్ కదా, ఎక్స్పోనెన్షియల్ కాదు కదా.
సో కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అదే వీక్ ఎలక్ట్రోలైట్ అయితే షార్ప్ అవుతుంది. జాగ్రత్త వినండి. అయనైజేషన్ క్వశ్చన్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, పూర్తిగా చదవనే లేదు ఇక్కడ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గుర్తుపెట్టుకోండి. అయానిక్ నేచర్ ఉండాలంటే గుర్తుపెట్టుకోవాలి, లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి, అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉండాలి, మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సార్ ఇక్కడ -340 బాబు, మైనస్ అనేది ఒక సైన్ మాత్రమే. మైనస్ని పట్టించుకొని చాలామంది -340 ఈజ్ లోయెస్ట్ అనుకున్నారు. కాదు, హైయెస్ట్ వాల్యూ దేంది అక్కడ? 340 దేంది బెటా? డీదే కదా. అందరు ఇక్కడే తప్పు చేసింది. డి వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది హైయెస్ట్, ఈజ్ ఇంటెడ్. సో 340 ఈజ్ హైయెస్ట్, ఆల్ రైట్. సో దేనికి ఉంది అది? బీకే కదా. దెన్ 320 వాట్ ఇట్ ఈస్? ఇట్స్ నథింగ్ బట్ ఏ, రైట్. దెన్ యూ హ్యావ్ ఏ, దెన్ యూ హ్యావ్ డి అండ్ దెన్ సి. సో ఇంతనే ఆర్డర్ బెటా, ఈబి ఈడి ఏసి అంతే కదా. మళ్ళా వచ్చిందా? ఇది ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు డి బ్రాగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా h/√2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కదా, అవునా కదా. సో దీన్ని స్క్వేర్ చేద్దామా రెండు వైపులా? h²/2mk, రైట్. సో యూ కెన్ సీ 1/k ఉంది. 1/k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది బేటా? 2m అంతేనా, బై h² ఇంటూ లాంబ్డా స్క్వేర్. y ఈక్వల్ టు mx స్క్వేర్ కదా ఇది, అంతేనా? సో పారాబోలా, హైపర్బోలా, ఆల్రైట్. Now listen the next important question. Strongest oxidizing agent has, remember this, the strongest oxidizing agent, always గుర్తుపెట్టుకోండి, has అంటే ఇది ఈజీ ఎలక్ట్రాన్. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఈజీ ఎలక్ట్రాన్ తీసుకుంటున్నట్టు, ఈజీ ఎలక్ట్రాన్ తీసుకుంటున్నది తొందరగా రెడ్యూస్ అవుతున్నట్టు, అవునా. హ్యాస్ హైయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్, రిమెంబర్ దిస్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఆపోజిట్ స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నప్పుడు హైయెస్ట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుంది. సో హైయెస్ట్ వాల్యూ దేనికి ఉందో చూసుకోవాలి బేటా. ఇది మైనస్, ఇది ఇక్కడ మైనస్ ప్లస్ కాన్సన్ట్రేషన్లోకి వస్తాయి. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? Pb+4. This is one of the important thing that you would come across, right? నెక్స్ట్ ఆర్గానిక్ నుంచి, అమైన్స్ నుంచి, ప్రతి సెషన్లో అమైన్ నుంచి క్వశ్చన్ ఉంది. ఇక్కడ అన్నిట్లో బెంజీన్తో రెజొనెన్స్ ఉంది కనుక ఏమవుతుంది? బేసిక్ స్ట్రెంత్ అనేది అరోమాటిక్ అమైన్స్కి బేసిక్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, అవునా. లెస్ బేసిక్ అంటాం దాన్ అలిఫాటిక్. ఇది అలిఫాటిక్, ఎందుకు ఇక్కడ రెజొనెన్స్ లేదు. సో హైయెస్ట్ బేసిక్ స్ట్రెంత్ ఉన్న కాంపౌండ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. హెచ్సిఎల్తో రియాక్ట్ అయింది, ఒక లోన్ పేరు ఉంది, ఒక హెచ్సిఎల్ కావాలి. 1:1 ఇస్ ద రేషియో. 1 మోల్కి 1 మోల్. 1 మోల్ అంటే ఏం బెటా? వెయిట్ బై దీని మాలిక్యులర్ వెయిట్. అంటే ఇది ఎంత? 77 ప్లస్ రాసుకుంటామండి, ప్లస్ 14 ప్లస్ 14 ప్లస్ 2 16. ఇవి మోల్స్ ఆఫ్ దిస్. ఎంత ఉంటే హెచ్సిఎల్ అంతే ఉంటుంది, which is equal to weight of HCl by molecular weight of HCl. That's it. You have to get the value of X. Got it? Simple stoichiometry beta. ఇది కొంచెం సాగదీసినట్టు అనిపించింది కదా. CrO3 ఎక్సెస్ వేసినాం. ఇది జోన్స్ రియేజెంట్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇది ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్ రెండింటినీ ఆక్సిడైజ్ చేస్తుంది నాన్న. డబుల్ బాండ్ అండ్ ఆల్డిహైడ్. Now you see the next step is that you have treated this with glycol, protection of aldehyde or ketone. ఏదన్నా అయితే aldehydes are more reactive. సో దాంతో ఇది glycol రియాక్ట్ అవుతుంది. It will form ఎసిటాల్. సో ఏం ప్రొడక్ట్ వస్తుంది జాగ్రత్తగా, డబుల్ బాండ్ ప్రొటెక్ట్ అయిపోయింది. ఇది దాక్కుంది, ఇంకా దీన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఏం చేసాం? ఇది మీ ఏ. తర్వాత ఏం చేసినాం మనం? గ్రిగ్నార్ రియేజెంట్ కదా, CS3 మైనస్ ఏదైతే ఉందో గ్రిగ్నార్ రియేజెంట్లో, దట్ CS3 మైనస్ MgBr ప్లస్, అది ఇక్కడ అటాక్ అయ్యి ఇట్ విల్ హైడ్రలైజ్ దిస్ ఫర్దర్, isn't it, right? So you're getting OH, CH3, CH. హైడ్రలైజ్ చేసినావు కనుక మళ్ళీ నీ CH నీకు వచ్చింది. ఆ తర్వాత సోడియం బోరోహైడ్రేట్ చేసినావు, మళ్ళీ అది ఏం చేస్తుంది బేటా? ఇంత ఘోరమా, ఇంత లెంతీయా? ఆల్డిహైడ్ని
ప్రైమరీ ఆల్కహాల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ కాంపౌండ్. దీని మోలార్ మాస్ అడుగుతున్నారు. అది కూడా ఎన్ని మోల్స్ మళ్ళా 0.1 మోల్. అంటే వచ్చిన దీని మోలార్ మాస్ ఎమ్ అనుకుంటే దాన్ని 0.1తో మల్టిప్లై చేయకపోతే ఆన్సర్ రాదు మళ్ళీ. సో అడ్వాన్స్లో అడగాల్సిన క్వశ్చన్ మెయిన్స్లో అడిగినట్టయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అన్న. ఇంతమంది చదువుతున్నారు, క్లాసులు వింటున్నారు. ఇన్ఆర్గానిక్ క్వశ్చన్ డి అండ్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్ FeCr2O4 ఈజ్ నథింగ్ బట్ క్రోమైట్. గుర్తుపెట్టుకోవాలన్నా అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బెట. ఆక్సిజన్ ఉందంటే ఆక్సిడేషన్ అయినట్టే. ఇక్కడ ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ అంటే చాలామంది ఇక్కడ పాయింట్ పట్టలేదు. ఐరన్ ఇక్కడ +2 కదా, ఆక్సిడైజ్ అవుతుంది. చాలామంది పట్టలేదు, దెబ్బతిన్నారు. ఓకే, సో ఇక్కడ ఏంది ఇన్సాల్యుబుల్. ఇది నీళ్ళలో కలుగుతుంది కదా, సాల్యుబుల్ కదా ఇది ఇన్సాల్యుబుల్. సో Fe2O3 మోలార్ మాస్ అడుగుతున్నారు. 2 × 56 + 3 × ఆక్సిజన్ ఎంత 60, దట్ ఈస్ 160 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఇట్లా ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర కాన్సెప్ట్ నేర్చుకుంటూ ముందుకు పోదాం. న్యూక్లియోఫైల్స్ అంటే ఏం బేటా? న్యూక్లియోఫైల్ అంటే ఏంద్రా? లోన్ పేర్, డోనారే కదా, లూయిస్ బేస్ అన్నట్టే ఒక అంత. ఎక్కడెక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండిరా. ఈడ ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ ఉన్నా నడుస్తుంది. ఈడ కూడా ఉన్నాయి, 3 అయిపోయినాయి. అవునా? 4 ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. అవునా? అదేంద్ర 6 వస్తుంది. ఇంకేమైనా పోయినాయి? 1 2 3 4. ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్. డబుల్ బాండ్ ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి. ఆల్ రైట్. H3O+ కాదు, ఎందుకంటే అక్కడ పాజిటివ్ చార్జ్ లేదు. ఇది 1 2 3 4 and then sulfur. Only 5 are there. I don't know how the answer is 2 here. కొన్ని బుక్స్లో కొన్ని సొల్యూషన్ నుంచి ఇది కాపీ చేసుకున్నది కనుక ఏమైనా ఉందేమో ఇక్కడ, ఏదైనా మిస్ అయింది అనుకుంటా. లేదంటే ప్రింట్లో ఏమన్నా, లేదంటే మాత్రం దీని ఆన్సర్ పెట్టా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలక్ట్రోఫైల్ రన్ అన్న. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. 1 2 3, దిస్ ఈస్ 4 and this is 5. ఆన్సర్ షుడ్ బి 1. I don't know why they made a mistake, right? చలో. రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ A0. దెన్ ఫైండ్ ది డి బ్రాగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? అర్థమైందిగా. దీని ఆన్సర్ తప్పించిండ్రా బేట ఎవరో కానీ, పని రాసుకోండి. ఫస్ట్ బోర్ ఆర్బిట్ అంటే ఏం బేట? R0 ఈజ్ A0 ఇంటూ n²/z కదా ఫార్ములా. సెకండ్ బోర్ ఆర్బిట్ అన్నప్పుడు ఏంది? R2 = R0 ఇంటూ n², n is 2 బై హైడ్రోజన్ ఆటమే కదా. సో ఇట్ ఈస్ 4 × A0. So R2 value is turning to be 4 × A0. And we know that in the continuous phase, when electron is revolving around the nucleus like this, the circumference 2πr is equal to n lambda. వచ్చేసింది ఆన్సర్ మనకి. అవునా? 2 × π × r వాల్యూ ఎంత? R2 కదా. 4A0 = n is nothing but the orbit number 2 × lambda. బస్ ఇదే మీ ఆన్సర్. ఏమవుతుందా? 4π A0 కదా. దట్స్ ఆల్. ఇది కథ. ఎంజాయ్ చేసిందా? సొల్యూషన్స్ అన్నీ అర్థమైనట్టే కదా, కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసినట్టే కదా. ఇదే కాన్ఫిడెన్స్ తోటి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుదాం. మిస్ అయిందంటే మెయిన్స్ ఎట్లాగో మళ్ళొకసారి ఉంది, ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేసుకోండి. ఎవరికైతే సరిగ్గా మార్క్స్ వస్తలేవో ఎంసెట్ కూడా చదువుదాం. ముందైతే బోర్డ్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చూస్తూనే ఉండండి. దట్స్ ఇట్.